హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. అది ఈరోజు ఈ వీడియోలో నేను ఒక హిందీ కోర్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇదేంటి సెల్ఫ్ మోటివేటర్స్ వీడియోలో హిందీ కోర్స్ అని చెప్పి ప్రశ్న రావచ్చు. యాక్చువల్గా ఈ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, సెల్ఫ్ మోటివేటర్స్ ఛానల్ని ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వారందరూ కూడా డిఈడి మరియు ఎస్జిటి పోస్ట్కి సంబంధించిన వారు. ఐ నో ఇట్. హిందీకి ఎస్జిటి పోస్ట్కి సంబంధం ఏంటి అని చెప్పి క్వశ్చన్ ఉండొచ్చు. దాని అంతటికి చాలా చక్కగా ఇక్కడ వివరణ ఇస్తాను. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ ఏంటి అనేది చూస్తే, నా పేరు ఎండి ఇమ్రాన్. 2018 డిఎస్సిలో ఎల్పి హిందీలో వెస్ట్ గోదావరి టాపర్ని. అయితే మనం ఏంటి అసలు ఈ హిందీకి ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లింక్ ఏంటి అనేది చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ రాశాను కేవిఎస్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్. ఇప్పటి వరకు మీరు ఎస్జిటికి ప్రిపేర్ అయ్యారు. ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అయ్యి ఉన్నారో వారికి ఇది చాలా గుడ్ న్యూస్ అవుతుంది. ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ఏదర్ మీరు ఏపీడిఎస్సికి సెలెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయినా సరే ఈ వీడియో, ఈ కంటెంట్ మీ గురించే. కారణం ఏంటో చెప్తాను. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పిఆర్టీ పోస్టులు, పిఆర్టీ పోస్టులు ఏవైతే ఉన్నాయో, టీచరే, ప్రైమరీ స్కూల్కి సంబంధించిన టీచర్, కేంద్రీయ విద్యాలయకు సంబంధించిన ప్రైమరీ స్కూల్కి సంబంధించిన టీచింగ్ పోస్టులు. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాను అంటే, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇదే, మనకి కేవిఎస్ నోటిఫికేషన్ ఉంటుంది ఖచ్చితంగా. యాక్చువల్గా ఇది ఫిబ్రవరిలో మనకి టైం ప్రకారంగా, షెడ్యూల్ ప్రకారంగా చూస్తే ఇది ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాలి, కానీ ఇంకా రిలీజ్ కాలా. నెక్స్ట్ ఇయర్కి ఇంకా పోస్టులు పడతాయి, బాగా పెరుగుతాయి. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా డిఈడి టీటీసీ ఎవరైతే చేశారో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ మీరు ఎస్జిటిగా ఏపీడిఎస్సి రాశారు కదా, రాసిన ఎగ్జామ్కి సెలెక్ట్ అయిపోయినా సరే దీని మీద కాన్సన్ట్రేషన్ కేవిఎస్ మీద పెట్టండి. ఎందుకు కేవిఎస్ మీద పెట్టాలో నేను తర్వాత చెప్తాను. ముందుగా ఇక్కడ మనకి కేవిఎస్ ప్రైమరీ స్కూల్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, డిఈడి టీటీసీ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అర్హులు. బీఈడి చేసిన, అలానే పీజీ చేసిన, ఎంఎడ్లు చేసిన ఈ పోస్టులు అప్లై చేయడానికి లేదు. ఇది క్లియర్ కట్గా ఉంది. సేమ్ మన ఏపీలో ఎస్జిటి ఎలాగో పిఆర్టీ అలాగా కేవిఎస్లో. అయితే ఇందులో మనం ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఇప్పటి వరకు మీరు ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ప్రిపేర్ అవ్వాలి కూడాను, అయితేనే రాయగలరు. ఓకే, రాసిన తర్వాత డిఎస్సికి వస్తుందా రాదా? వస్తుంది, రాదా? ఓకే, వచ్చినా వెల్, రాకపోతే ఏం చేయాలి? పూర్తిగా దీని వైపుకి వెళ్ళిపోండి. మీ జర్నీ కేవిఎస్. ఒకవేళ వస్తే వచ్చిన వాళ్ళు కూడా రాయమని చెప్తున్నాను. ఎందుకో చెప్తాను. ఇక్కడ కామన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా పేపరు 180 మార్కులకు ఉంటుంది. అది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీని గురించి మోడల్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ 180 మార్కుల్లో 30 మార్కులు ఓన్లీ హిందీ మీద ఉంటుందండి. హిందీ గ్రామర్ మీద ఉంటుంది. 30 మార్కులు హిందీ గ్రామర్ మీదే
ఉంటుంది. ఈ హిందీ గ్రామర్ అంటే యాక్చువల్గా డిఈడి చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఏపీ డిఎస్సి ఎస్జిటికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంగ్లీషు, సైన్సు, సోషల్, మ్యాథ్స్ బాగానే చేస్తారు. కానీ హిందీ కనీసం 40 to 50% కూడా ఎవరు సరిగ్గా చెయ్యలేరు. ఈ ఒక్క కారణం వల్ల ఈ పిఆర్టీ పోస్టులన్నీ కూడా నార్త్ ఇండియన్స్ కొట్టడం అనేది జరుగుతుంది, బికాస్ ఆఫ్ హిందీ గ్రామర్. ఇది మైండ్లో పెట్టుకునే కేవలం ఈ 30 మార్కులకి 30 మార్కులు కూడా సాధించే విధంగా కేవీఎస్ పిఆర్టీ పోస్ట్లో ఈ 30కి 30 మార్కులు సాధించే విధంగా ఒక కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాను. ఆ పేరే కేవీఎస్ హిందీ కోర్స్ నేమ్ వచ్చి కేవీఎస్ హిందీ. ఎప్పటి నుంచి 15th జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 600 రూపీస్ దీని యొక్క వాల్యూ. అయితే ఇందులో వచ్చే అంశాలు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఏమేమి వస్తాయి అంటే ఓన్లీ హిందీ గ్రామర్ వస్తుందండి. ముందుగా ఆ రోజు వరకు ఎవరైతే మనకు పేమెంట్ చేస్తారో వాళ్ళందరినీ ఒక గ్రూప్లోకి తీసుకొచ్చి ముందు ఒక పీడిఎఫ్ ఫైల్ని షేర్ చేస్తానండి. ఆ పీడిఎఫ్ ఫైల్ టోటల్గా హిందీ గ్రామర్కి సంబంధించింది. హిందీ గ్రామర్ ప్రజెంట్ మార్కెట్లో దొరకని పుస్తకం, ప్లస్ మొత్తం ప్రతి కాంపిటేటివ్ రీసెంట్గా ఎస్ఏ హిందీ ఎగ్జామ్ జరిగింది, అట్లానే టెట్ హిందీ ఎగ్జామ్స్ జరుగున్నాయి కదా, అందుట్లో 100% ఆ బిట్లే వచ్చి ఉంటాయి. ఆ బుక్లో నుంచే ప్రతి ఎగ్జాంపుల్ కూడా నేను చూపించగలను. అటువంటి బుక్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే జూలై 15 నుంచి మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టి ఆ వీడియోని ఆ గ్రూప్లో పెట్టడం అనేది జరుగుతుంది. హిందీ గ్రామరు తెలుగు ఇంగ్లీష్ గ్రామర్కు లాగా మనకి చదివితే రావడం అనేది జరగదు. ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి, డౌట్ క్లారిఫికేషన్ ఉండాలి, ఎగ్జామ్స్ రాయాలి. కాబట్టి ఇక్కడ దీనికి ముందుగా మీకు పీడిఎఫ్ని షేర్ చేసి క్లాస్ వైడ్ ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టాపిక్ మీద వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీ డౌట్స్ని 100% క్లారిటీ చేస్తూ వీక్లీ వన్స్ ఎగ్జామ్ని పెట్టడం అనేది జరుగుతుంది. వీక్లీ వన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది వీక్లీ వన్స్ అయిన టాపిక్ మీద. దాంతోపాటుగా ఈ దాదాపుగా అప్రాక్సిమేట్లీ జూలై 15 అంటే ఒక 20 to 30 డేస్లో కంప్లీట్ అవుతుంది. మొత్తం టాపిక్స్ అన్నీ కూడా 30 డేస్లో కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత డే బై డే రోజు విడిచి రోజు మీకు ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది 30 రోజుల్లో జరిగిన అంశాల మీద. ఫైనల్లీ మిమ్మల్ని ఇక వదిలేసేటప్పుడు అంటే అప్పటికి ఇంకొక డే బై డే ఒక 10 ఎగ్జామ్స్ పెడతాను. 10+ ఈ ఒక 4 అప్రాక్సిమేట్లీ ఒక 15 ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ప్లస్ టాపిక్ వైజ్ మొత్తం అన్ని టాపిక్స్ని కూడా మన కేవీఎస్ హిందీకి సంబంధించిన సిలబస్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని కూడా టాపిక్ వైజ్ బిట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. టాపిక్ వైజ్ బిట్స్ని ఫైనల్లో లాస్ట్లో పీడిఎఫ్ని మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు టాపిక్ వైజ్ బిట్లేమో లాస్ట్లో, ఫస్ట్ ఏమో ఓవరాల్ టాపిక్ మీద. సో ఓవరాల్ టాపిక్ పీడిఎఫ్ ఫస్ట్లో ఇస్తాను, లాస్ట్లో టాపిక్ వైజ్ బిట్స్ ఇస్తాను. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు ఈ 30 out of 30 మార్క్స్ వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రిమైనింగ్ అన్నీ మీ ఓన్ ప్లానింగ్తో ప్రిపేర్ అవుతారు. కేవీఎస్కి సంబంధించిన పిఆర్టీ పోస్టులకి ఎలిజిబుల్ ఉండే క్యాండిడేట్స్ ఓన్లీ టీటీసీ డిఈడి క్యాండిడేట్స్. సో ఇక్కడ ఎందుకు నేను ఏపీడిఎస్సికి సెలెక్ట్ అయినా సరే మళ్ళీ కేవీఎస్కి ట్రై చేయమని చెప్తున్నాను అనేది మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీడిఎస్సి ఎస్జిటి పోస్ట్తో కంపేర్ చేస్తే కేవీఎస్కి ఇక్కడ వర్క్ స్ట్రెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్, ఇక్కడ వర్క్ టైమింగ్ తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది.
ఈ శాలరీతో కంపేర్ చేస్తే దాదాపుగా ఈ శాలరీ అనేది డబల్ కూడా ఉంటుంది. ఇది మేజర్ పాయింట్. నిజమండి. ఈ పోస్ట్లో ఈ శాలరీ స్టార్టింగ్కి రావాలి అంటే కనీసం ఒక 15 సంవత్సరాలు పని చేస్తేనే కానీ వస్తుందో రాదో కూడా డౌటే. అంతలా ఉంటుంది కేంద్రీయ విద్యాలయ సంఘటన KVSకి సంబంధించిన. మేబీ కొద్దిగా ప్లేసెస్ దూరంగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపేర్ అయినా కంపల్సరీ దీనికి సీటెట్ అనేది కంపల్సరీ. సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఐ థింక్ రేపు జూన్ నెల అయిపోయింది కదా, రైట్. ఇప్పటికీ సీటెట్ రావాలి. సీటెట్ రాలా. ఐ థింక్ ఈ సీటెట్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా సీటెట్ కంప్లీట్ కాని ఎవరైనా ఉంటే సీటెట్ పేపర్ 1ని కంప్లీట్ చేసుకోండి. DED క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. సో సీటెట్ పేపర్ 1 కంప్లీట్ అయిపోయి DED ఉంటే మీరు KVS PRT పోస్ట్కి ఎలిజిబుల్. లాస్ట్ టైం అయితే దీని యొక్క కట్ ఆఫ్ 180 మార్క్స్కి ఓపెన్ కేటగిరీలో 180 బిట్స్ 180 మార్క్స్, ఓపెన్ కేటగిరీలో 127 వచ్చింది కట్ ఆఫ్. ఇది అంటే కట్ ఆఫ్ దాదాపుగా ఎంత పర్సెంట్కి ఉంది అంటే 70%కి ఉంది. ఈజీగా చేయగలరు. ఎప్పుడు ఈ 30 బిట్స్ చేసేవాళ్ళు మాత్రమే. ఖచ్చితంగా SGT వాళ్ళు హిందీ గ్రామర్ని ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఈ రెండు కలవు. యాక్చువల్గా SGTకి సంబంధించిన సబ్జెక్ట్స్ను హిందీ గ్రామర్ ఏ సందర్భంలో కూడా కలవదు. కానీ ఈ ఒక్క చోట మాత్రం కంపల్సరీ కలవాలి. పోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడే ఉంటుంది. నేను ఇప్పటికే చెప్పాను, యాక్చువల్గా ఈ ఛానలే మనము SGT వాళ్ళు ఫాలో అయ్యే ఛానల్. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఇక్కడ మాట్లాడేది కూడా SGT వాళ్ళ గురించే. KVSకి సంబంధించింది. TTC DED కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి ఈ పోస్ట్కి. ఇది ప్రైమరీ స్కూల్ పోస్టే. APDSC తోటి కంపేర్ చేస్తే ఇంచుమించు డబల్ శాలరీ ఉంటుంది. తర్వాత వర్క్ స్ట్రెస్ అండ్ వర్క్ టైమింగ్ కూడా తక్కువ. కేంద్రీయ పాఠశాలలు వర్క్ టైమింగ్ కూడా తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో లేకపోతే సెలెక్ట్ కాలేదో నీ ప్రిపరేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి, వీటి మీద ఒక గ్రిప్ ఉంది కాబట్టి ట్రై మెథడ్స్ కూడా ఉంటాయి. దీంట్లో కూడా ట్రై మెథడ్స్ అనేది ఉంటుంది ఈ సబ్జెక్ట్స్తో పాటుగా. తర్వాత మేజర్ రోల్, కీ రోల్ అనేది చెప్పచ్చు. ఏది? ఈ హిందీ, ఓన్లీ హిందీ. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది కూడా ఓన్లీ హిందీ గ్రామర్ పర్పస్లో మాత్రమే. ఓన్లీ హిందీ గ్రామర్ మాత్రమే ఈ బ్యాచ్లో జరుగుతుంది. ఆ 30 డేస్ ప్రోగ్రామ్, యాక్చువల్గా 30 డేస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. ఒకవేళ ఎగ్జామ్స్ గురించి వాటి గురించి ఏమైనా టైం అడిషనల్ అవుతే ఇంకొక 20 డేస్ అడిషనల్ అయినా పర్వాలేదు. రోజుకి 1 గంట, గంటన్నర అంతకుమించి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 30 మార్క్స్ అవుట్ ఆఫ్ చేయాలి అంటే మీరు హిందీలో వొకాబులరీ ఏదైతే ఉంటుందో వొకాబులరీని పెంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి ఇంకా ఓన్లీ ఈ బ్యాచ్లో జాయిన్ అవుతాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు ఈ బ్యాచ్లో అంటే ఖచ్చితంగా APTS తెలంగాణ టెట్ మరియు DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. అలానే AP టెట్ DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ బ్యాచ్లో. ఏ సబ్జెక్టు? హిందీ సబ్జెక్టు. AP తెలంగాణ హిందీ వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. అట్లానే ఈ బ్యాచ్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే ఈ 600 ఫీ అనేది, తర్వాత ఫీ అనేది పెరుగుతుంది. ఈ 600 ఫీలోనే ఎక్స్ప్లెనేషన్, డౌట్ క్లారిఫికేషన్, మెటీరియల్ బుక్ వాట్సాప్లో పంపించడం అనేది జరుగుతుంది. బిట్ ప్రాక్టీస్ మెటీరియల్ కూడా వాట్సాప్లోనే పంపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్లోనేమో మెటీరియల్ బుక్, గ్రామర్ సంబంధించిన బుక్ని సెండ్ చేస్తాను. లాస్ట్లోనేమో దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించిన బిట్స్ని పంపించడం అనేది జరుగుతుంది. ఎవరికైతే కావాలో దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 9392596430 కాల్ చేయండి ఇమ్రాన్ సార్ని. సో
మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దయచేసి గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీ డౌట్స్ని అడగచ్చు. నెక్స్ట్ పేమెంట్ వచ్చేసరికి 6301869186 అనే నెంబర్కి మొహమ్మద్ అల్ యాస్మిన్ అనే పేరు వస్తుంది. దానికి పేమెంట్ చేయండి. అసలు డౌటే అక్కర్లేదు. మీరు ఈ హిందీ కోర్స్ని నేర్చుకోవాలి, ఈ హిందీ గ్రామర్ని నేర్చుకోవాలి, కేవీఎస్ సిస్టంలో మేము ఉండాలి. డెఫినెట్లీ మీ ఈ సబ్జెక్ట్స్తో పాటు ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్తో పాటు ఇది కీ రోల్ ప్రధాన పాత్ర వహిస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కేవలం హిందీ గ్రామర్ అనేది చదివితే వచ్చేది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎగ్జాంపుల్స్ కావాలి. ఎటువంటి డౌట్ లేకుండా క్లారిటీగా, ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మనము చదవాల్సి ఉంటుంది. అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూడొచ్చులే అంటే అంత వొకాబులరీ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి డైలీ మీ వర్షన్లో ఒక 1 అవర్ ప్రోగ్రామ్ కేటాయించి ఈ యొక్క కోర్సులో మీరు కంప్లీట్, నేను ఇచ్చిన వర్క్ మహా అయితే 1 అవర్కి మించి ఉండదు. దీంట్లో చెప్పాను కదా, టీఎస్ మరియు ఏపీ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఏ హిందీకి ప్రిపేర్ అవుతున్నా, టెట్ కావచ్చు, డిఎస్సికి కావచ్చు, వాళ్ళందరూ కూడా గ్రామర్ గురించి 100% మీకు లెస్ 0% నాలెడ్జ్ నుంచి 100% నాలెడ్జ్ వరకు ఈ యొక్క బ్యాచ్లో నేను ముందుకి తీసుకెళ్ళగలను. వొకాబులరీ ఇంపార్టెంట్, వొకాబులరీ మేజర్గా ఉండాలి. ఖచ్చితంగా ఈ బ్యాచ్ని కంప్లీట్గా ఫాలో అయిన వాళ్ళు ఇక్కడ ఏదైతే 180 ఉంటుందో 30కి 30 కూడా చేస్తారు. అది సో ఎవరైతే కావాలనుకుంటున్నారో కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి. అట్లానే మరి పూర్తిగా మీకు 100% సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డౌట్ క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐ రిపీట్, 600 రూపాయల్లో వచ్చేది ఏంట్రా అంటే ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది 15th జూలైకి. తర్వాత ఒక పీడిఎఫ్ని సెండ్ చేస్తాను. ఆ తర్వాత డైలీ క్లాసెస్ ఉంటాయి 1 మంత్ వరకు. ఆ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ డైలీ క్లాసెస్లో కూడా వీక్లీ వన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇట్లాగా మొత్తం 15 ఎగ్జామ్స్ పెడతాను. ఈ 15 ఎగ్జామ్స్ అట్లానే మీకు నేను ఇచ్చే బుక్ మీరు ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. అలానే లాస్ట్లో బిట్ ప్రాక్టీస్ ఇస్తాను. దాంతో ఆ 100% ఈ 30 మార్క్స్కి ఎఫర్ట్ పెట్టచ్చు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏపీడిఎస్సికి సెలెక్ట్ అయినా అవ్వకపోయినా, తర్వాత ఈ గ్రూప్లో జాయిన్ అయినా అవ్వకపోయినా, ఓకే, కేవీఎస్కి ప్రిపేర్ అయినా అవ్వకపోయినా, నేను చెప్పేది ఒకటే, ఎప్పుడూ కూడా ఇంతటితో వచ్చేసింది, ఇంతటితో అయిపోయింది, ఒక ప్రయత్నంలో మీరు ఆపేయొద్దు అంటున్నాను. మీరు 10 సార్లు ప్రయత్నించినా పర్వాలా, ప్రయత్నాన్ని ఆపద్దు. నేను చెప్పేది అది. అంటే మనం ఒక ఎయిమ్ని ఎంచుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ ఎయిమ్ని కొనసాగిస్తూ ఉండాలి. మన పనులు ఎన్నో ఉండొచ్చు, ఆ పనులు మానేసి కూర్చోండి అని నేను చెప్పట్లా. మీ పనులతో పాటుగా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. ఒక 2 అవర్సా, లేకపోతే 1.5 అవరా, ఒక 2.5 గంటల. అంటే డిఎస్సి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారనుకో, ఓకే, వెరీ గుడ్. డిఎస్సి సెలెక్ట్ కాలేదనుకో, ఇక మనకి రాదులే అని గివ్ అప్ చేయొద్దు. ఇది నేను చెప్పేది. గివ్ అప్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నట్టు. అలా ఒప్పుకోవడానికి కాదు మనం చదువులు ఇంతవరకు చదివింది. నేను పక్కా ఎగ్జాంపుల్తో చెప్తాను. 2012 నుంచి మీ ముందు నుంచి చెప్తున్నా. 2012 నుంచి ప్రయత్నం చేస్తూ 12 అయిపోయింది, 14 అయిపోయింది, 18 అంటే ఎన్ని సంవత్సరాలు? 19లో జరిగింది, 2019లో జరిగింది ఎగ్జాము. అప్పుడు డిస్ట్రిక్ట్ టాపర్గా అయ్యాను. వదిలేస్తే ఏమయ్యేది? అలా అని చెప్పి నేనేం పూర్తిగా దీని మీదే కూర్చోవాలా. లాంగ్ ప్రాసెస్లో నేను ఒక ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటూ, ఆ జాబ్ చేసుకుంటూ, దానికి ఒక 2-3 అవర్స్ కేటాయించి, ఆ 2-3 అవర్స్ ప్రపంచం ఏమైపోయినా సరే ఈ డిఎస్సికి సంబంధించిన అంశాలు చదవాల్సిందే. సో ఇట్లాగా ఎన్ని సంవత్సరాలు పడుతుందా అనేది కాదు, మనం అచీవ్మెంట్కి వెళ్ళామా లేదా, అప్పటి వరకు మన ప్రయత్నాన్ని కొనసాగించాల్సిందే. మనం అనుకున్న గోల్కి రీచ్ అయ్యామా లేదా, అది దట్స్ ఇట్. ఆ ప్లేస్కి వచ్చి కూర్చున్నాను.
దట్స్ ఎనఫ్. ఇప్పుడు ఇంకా అంటే ఈ ఆపర్చునిటీ ఏంటి, ఇవి దొరుకుతున్నాయా అంటే దొరకట్లా. ఇప్పుడు మన మార్కెట్లో అన్ని సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి ఒక్క హిందీ తప్ప. కాబట్టి దానికి మంచి యూటిలైజ్ చేసుకుని ఈ యొక్క కాన్సెప్ట్ మీద వెళ్ళి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, డౌట్స్ అడగండి. పేమెంట్ చేసే వాళ్ళైతే డైరెక్ట్గా ఈ యాస్మిన్ నెంబర్కి పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ నా ఈ నెంబర్కి పెట్టండి. ఆటోమేటిక్గా మీకు 15వ తారీఖు కల్లా గ్రూప్ ఫామ్ అవుతుంది. ఆ గ్రూప్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. చక్కగా మీకు ప్రతి డౌట్కి కూడా క్లారిటీ ఇస్తాను. కేవీఎస్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఖచ్చితంగా CTET 1 పేపర్ క్లియర్ అయి ఉండాలి. ఆ తర్వాత హిందీ కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలి. ఆ తర్వాత మీ నాలెడ్జ్ హిందీ నాలెడ్జ్ కలిపి ప్రజెంట్ చేయండి. దట్స్ ఎనఫ్. సో అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మంచి డెఫినెట్లీ ఏపీడిఎస్సితో పోలిస్తే చాలా 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 ఉత్తమమైన పోస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ, టైమింగ్ ఎక్కువ, శాలరీ తక్కువ. ప్రెషర్ తక్కువ, టైమింగ్ తక్కువ, శాలరీ ఎక్కువ. సో ఏదైనా సెంట్రల్ జాబే కదా. సో అదే డిఫరెంట్. సో దీని గురించి మరి మీరు ఏమనుకుంటున్నారో, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టచ్చు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లానే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.